ఏంటి మన క్రంచీ రోల్లో ఒక డబ్బింగ్ ఎరారా, అది కూడా ది అపాత్కరి డైరీస్ ది. అండ్ ఈ వీడియోలో మనం మన సోలో లెవెలింగ్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ తెలుగు డబ్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చి మన ది అపాత్కరి డైరీస్ అనిమేది డబ్బింగ్ ఎరార్ అయింది, దాన్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారో, దీన్ని సాల్వ్ చేస్తారా లేదా ఈ వీడియోలో మీకు డీటెయిల్ చెప్పబోతున్నా. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సోలో లెవెలింగ్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మన సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ లో ఫైనలీ మన రానా దకుపతి గారు వాయిస్ రివీల్ అయింది, అది కూడా బరుకా క్యారెక్టర్ తో. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఓ నిజంగానా? నువ్వు అలా అనుకుంటున్నావా? మీరు సీజన్ 2 ఎపిసోడ్ 2 వాచ్ చేయంటే మన తెలుగు డబ్ లో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఒపీనియన్ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ డబ్బింగ్ మన రానా దగుపతి గారిది. ఆ బరుకా క్యారెక్టర్ పైన థ్రెట్ గా ఫిట్ అయిందనమాట. మన రానా దగుపతి గారు దాంట్లో ఇచ్చిన ఎమోషన్స్, అలాగనే మన బరుకాకి కొన్ని తావుల కోపం వస్తుంది, ఆ కోపం కూడా మన రానా దగుపతి గారు వాయిస్ లో మనకి కనపడిస్తుంది అనమాట. అండ్ మన బరుకా వండుకొని కొన్ని తావుల చిల్లగా కూడా మాట్లాడే ట్రై చేస్తాడు, అందుకే మన రానా దగుపతి వాయిస్ కూడా స్టార్టింగ్ లో కొంచెం చిల్లుగా ఉంటుంది. ఇక దాని తర్వాత మన బరుకాకి వస్తుంది కోపం, అండ్ మన రానా దగుపతి గారి వాయిస్ లో కూడా ఆ కోపం ప్రతి ఒక్కటి మనకి కనపడుతుంది అనమాట. ఇక ఎపిసోడ్ 2 యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం అంటే నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ అనమాట. లిటరలీ మన బరుకా కూడా మన జిన్వు ఫైట్ ఒక బీస్ట్ ఫైట్ చూపెట్టినట్టు చూపెట్టారు. కానీ దీంట్లో ఒక డిసప్పాయింటింగ్ ఏంటంటే, పెద్ద స్పాయిలర్ అలాట్, మీరు ఎపిసోడ్ 2 వాచ్ చేయకుంటే పోయి వాచ్ చేసేయండి, లేదా ఇక్కడికి స్కిప్ చేయండి. నేను అప్పుడు మన ది అపాత్కరి డైరీస్ గురించి మాట్లాడుతుంటా, లేకుంటే డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతుంటా. మన బరుకా క్యారెక్టర్ చనిపోతాడనమాట. ఇది మనకి చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. మనం మానవ తీసుకుంటే మన మానవలో ఈ ఫైట్ కొంచెం లెంతీగా చూపెట్టారు, కానీ మన యానిమేలో వచ్చి లిటరలీ ఒక్క ఎపిసోడ్ లో ఎండ్ చేసేసారు. చాలా అంటే చాలా ప్యానల్స్ ఎగరగొట్టారు, ప్రతి ఒక్కటి ఎగరగొట్టారు. ఇప్పటికి ఇది చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అన్నమాట, మీరు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుట్ చేస్తున్నారు అని. కానీ మనం ఏం చేయలేం. మన క్రంచీ రోల్ అండ్ A1 పిక్చర్స్ ది ఏదో ఉంటుంది, వాళ్ళు ఏమో తొందరగా ఎండ్ చేయాలనుకున్నారా, లేదంటే ప్రతి ఒక్క ఆర్క్ బిరిన్ కంప్లీట్ చేద్దామని వాళ్ళు ఏమైనా ప్లాన్స్ తీసుకున్నారు, వాళ్ళకి తెలిసిండలా. కానీ A1 పిక్చర్స్ చాలా తొందరగా చేస్తున్నారు. ఇక మన బరుకా క్యారెక్టర్ చనిపోతాడు కాబట్టి మన రానా దగుపతి గారు వాయిస్ కూడా ఒక ఎపిసోడ్ లో మాత్రమే అనమాట. వీళ్ళు విలన్ గా ఎందుకు తీసుకున్నారో మన రానా దగుపతి గారు వాయిస్ నాకు అర్థం అవడం లేదు. ఏదో ఒక సంథింగ్ సైడ్ క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చింటే బాగుండు, మనకి ఒక 3 to 5 ఎపిసోడ్స్ చూపెట్టినా చాలా బాగుండు. కానీ ఓవరాల్ వాయిస్ కూడా సూట్ అయింది. మన రానా గారు మాక్సిమం క్యారెక్టర్స్ విలన్ గానే చేశారు, దీంట్లో కూడా విలన్ గానే తీసుకున్నారు. ఎనీవే మన క్రంచీ రోల్ ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. మన రానా గారిది ఒక ఎపిసోడ్ లో డబ్బింగ్ పెడితే సీజన్ 2 కి హైప్ వస్తుంది అని, వాళ్ళు ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఎందుకంటే మన రానా గారిని ఇంకా చాలానే హైప్ వచ్చింది. మన రానా గారు ఒక పాన్ ఇండియా స్టార్ కాబట్టి, వాళ్ళు చాలానే పాన్ ఇండియా మూవీస్ తీశారు కాబట్టి మన రానా గారిని వీళ్ళు బాగా వాడుకున్నారు ఒక ఎపిసోడ్ లో ఉన్నా. కానీ ఇంకా మీరు వాచ్ చేయకుంటే కంపల్సరీ ఎపిసోడ్ 2 వాచ్ చేయకండి, నెక్స్ట్ లెవెల్ డబ్బింగ్. ఈ వీడియో మెయిన్ టాపిక్ ది అపాత్కరి డైరీస్ సీజన్ 2 ఎపిసోడ్ 1 డబ్బింగ్ గ్లిచ్ అనమాట. ఇది గ్లిచ్ కాదు, ఎర్రర్ కూడా కాదు, మన డబ్బింగ్ స్టూడియోది అండ్ ఎడిటింగ్ ఎవరు చేశారో వాళ్ళది తప్పు అనమాట. వాళ్ళు చేసిన తప్పే ఇది. మన క్రంచీ రోల్ది ఏమి గ్లిచ్ కాదు. కానీ క్రంచీ రోల్ది కూడా ఒక డిసప్పాయింటింగ్ ఏంటంటే, మన క్రంచీ రోల్ కూడా దీన్ని ఒక చెక్అవుట్ చేసి లేదనమాట. మీకు ఇప్పుడు దాకా నేను ఏం చెప్తున్నానో అర్థం కాలేదంటే, మీరు ది అపాత్కరి డైరీస్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ తెలుగులో వాచ్ చేస్తే 2 seconds డీలే ఉందన్నమాట వాయిస్ కి, అక్కడ జరుగుతున్న యాక్షన్స్ కి. మీకు అర్థం కాలేదంటే ఈ క్లిప్ చెక్అవుట్ చేయండి. నాతో మీకు ఏదైనా పనుందా? ఓ, ఇలాంటి ఘాటు సుగంధంతో వస్తే ఎవరికైనా దిగులుగానే ఉంటుంది. ఇది నువ్వు పచ్చకోటలో ఎస్, మీకు ఈ క్లిప్ చెక్అవుట్ చేస్తేనే మీకు అర్థమై ఉంటుంది. దీంట్లో చాలా అంటే చాలా తెలుగు డబ్ ని వీళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇంత డిసప్పాయింట్ చేస్తారని నేను అనుకోలేదు. ఇంకా నేను దీంట్లో తెలుగు డబ్ రివ్యూ ఏం చేయాలి, ఇంకా తెలుగు డబ్ రివ్యూ గురించి మాట్లాడదాం అంటే తెలుగు డబ్ రివ్యూ బాగుంది, తెలుగు డబ్బింగ్ అయితే బాగానే చేశారు. లాస్ట్ లో వీళ్ళు ఎడిటింగ్ అండ్ వాయిస్ కంపోజిషన్ ఎలా చేశారో నాకు తెలియదు, ఎందుకంటే చాలా అంటే చాలా డీలే ఉంది. 2 seconds మీకు అంతగా అర్థం కాదనుకుంటే ఒక
ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది మన డబ్బింగ్ స్టూడియోకి. ఎందుకంటే ఒక్క ఫ్రేమ్ తో కూడా వీళ్ళు కనెక్ట్ అయి ఉండాలి. లిప్సింగ్ కరెక్ట్ ఉంటేనే అనమాట మనకి డబ్బింగ్ ఎంజాయ్ అవుతాం. డిసప్పాయింటింగ్ అవుతానని నేను అనుకోలేదు ది అపాథికరీ డైరీస్. ఇంకా ది అపాథికరీ డైరీస్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం అంటే నెక్స్ట్ లెవెల్ యానిమేషన్, నెక్స్ట్ లెవెల్ స్టోరీ ది అపాథికరీ డైరీస్ ది. తెలుగు డబ్ సీజన్ 1 కూడా చాలా బాగుంది. సీజన్ 2 లో కూడా తెలుగు డబ్బింగ్ బాగుంది. కానీ ఈ గ్లిచ్ ని ఇంకా ఎవడు చూడలేడు. నేను దీన్ని గ్లిచ్ కూడా అన్ను. ఇది స్టూడియోది పెద్ద తప్పు అనమాట. స్టూడియో వాళ్ళు కూడా ఇంకొకట చెక్అవుట్ చేయలేరు. ఇక మీరు అంటారు బ్రో ఈ ప్రాబ్లం కి మన క్రంచీ రోల్ సొల్యూషన్ కంపల్సరీ తీసుకొని వస్తుంది, నువ్వు ఎంతగా టెన్షన్ ఎందుకు అవుతున్నావు అంటే మీకు ఒక థింగ్ తెలియదు. ఏదంటే ఒక యానిమే కూడా ఇలాగానే జరిగింది. కానీ అది మన తెలుగు లాంగ్వేజ్ లో కాదు, హిందీ లాంగ్వేజ్ లో. ఆ యానిమే ఇప్పుడు కూడా అలానే ఉంది. మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఆ యానిమే పేరు వచ్చి ఏదంటే దట్ టైమ్ ఐ రీఇన్కార్నేటెడ్ ద స్లైమ్. మీరు సీజన్ 3 49th ఎపిసోడ్ ఒకట ఓపెన్ చేసి చూడొచ్చు. మీరు లాంగ్వేజ్ హిందీ సెలెక్ట్ చేస్తే అక్కడ డబ్బింగ్ డీలే ఉంది. సేమ్ మన ది అపాథికరీ డైరీస్ కి ఎలా ఉందో అలా ఈ యానిమే కూడా ఉంది. ఈ యానిమే హిందీలో రిలీజ్ అయ్యి ఇప్పటికి 2 months అవ్వబోతుంది. కానీ ఈ గ్లిచ్ కి వీళ్ళు సొల్యూషన్ తీసుకురాలేదు. మీరు ఎపిసోడ్ 1 మాత్రమే అనుకున్నారు. సీజన్ మొత్తంలో కూడా డబ్బింగ్ డీలే ఉంది. వీళ్ళు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకురాలేదు మన క్రంచీ రోల్ వాళ్ళు. ఎందుకంటే ఇది ఒకట కంపోజ్ అయితే అది చేంజ్ చేయడం కష్టమే అనమాట. వీళ్ళు టోటలీ ఆ ఎపిసోడ్ ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేయాలి. వాళ్ళు అనుకుంటే చేయగలరు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది క్యాన్సిల్ అండ్ రీ అప్లోడింగ్. ఒక 1 hour లో ప్రతి ఒక్కటి చేయగలరు. కానీ వితౌట్ రీజన్స్ ఈ ఫైల్స్ ఏమన్నా డిలీట్ అయిపోయి ఉంటే వీళ్ళు ఎడిటింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎప్పటికి కూడా ఈ డబ్బింగ్ డిలే గ్లిచ్ చేంజ్ చేయలేరు అనమాట. ఇంకా నేను ఒక హోప్ ఉంది ఎపిసోడ్ 2 లో కూడా ఇలాగనే డబ్బింగ్ డిలే ఉందంటే ది అపాథికరీ డైరీస్ సీజన్ 2 మొత్తంలో కూడా డబ్బింగ్ డిలే ఉంటుంది మన తెలుగులో. ఇంకా వీళ్ళు నాశనం చేసినట్లే సీజన్ 2 తెలుగు డబ్. ఎపిసోడ్ 2 లో ఇలా లేదంటే వీళ్ళు ఏమన్నా చేంజెస్ చేస్తే చాలా బెటర్ అనమాట. ఇంకా వీళ్ళు ఎపిసోడ్ 1 కూడా చేంజెస్ చేస్తేనే చాలా బెటర్. ఐ హోప్ ఈ ప్రాబ్లమ్ ని వీళ్ళు తొందరగా సాల్వ్ చేస్తారు అని. ఇక మీరు కూడా మన క్రంచీ రోల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో ట్వీట్ చేయండి ది అపాథికరీ డైరీస్ సీజన్ 2 తెలుగు డబ్ గ్లిచ్ అని. వాళ్ళు ఏమన్నా రెస్పాన్స్ ఈ గ్లిచ్ ని సాల్వ్ చేయొచ్చు ఏమన్నా. నాకు తెలిసి ఇంకా కొంచెం కష్టమే. ఎపిసోడ్ 2 చూసేదాకా మనం చెప్పలేం దీని డబ్బింగ్ ఎలా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరితో కూడా తప్పులు అవుతాయి. ఈ తప్పుని వీళ్ళు పెరిగి సాల్వ్ చేస్తారనే నా హోప్. ఇంకా మనం కూడా ట్రై చేద్దాం. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో గట్రా ట్వీట్ చేయండి. వీళ్ళు ఏమన్నా రెస్పాన్స్ అయితే చూద్దాం. మీకు ఇలాంటి న్యూసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలాలంటే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కకుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మీతో కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో. ఓకే, గుడ్ బై.